అందరికీ నమస్తే. వరంగల్ కాంగ్రెస్లో వాళ్ళ ఆధిపత్య పోరు అనుకోవచ్చు. మొత్తం రచ్చకెక్కిన వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చేసారు. కొండా మురళి కామెంట్స్, ఆయన కామెంట్ చేసిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక సమావేశం. ఇది చాలుకేళ్ళు నడుస్తుంది. ఇవాళ కొత్తగా ఏదో కొండా మురళి కామెంట్ చేసింది కాబట్టి పుట్టిన వ్యవహారం కాదు. ఇది చాలా రోజులకి వెళ్ళి కొండా సురేఖకు మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి నడుస్తుంది. అంతకు ముందు నుంచి కూడా నడుస్తుంది ఈ వ్యవహారం అంతా కూడా. మనం చాలాసార్లు చూసినాం కదా, కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి తప్పించండి, తీసేయండి ఆమెకు మంత్రి పదవి అని ఒక 6 months బ్యాక్ ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి గాంధీ భవన్లో పిసిసి ప్రెసిడెంట్ను రేవంత్ రెడ్డిని కలిసిరు. ఢిల్లీ దాకా పోతామన్నారు, వద్దని బుజ్జగించిండ్రు అని జరగాల్సిన వ్యవహారం అంతా జరిగిన తర్వాత వాళ్ళు ఆగినరు. అసలు ఏం జరిగింది, ఎందుకు కొండా మురళి అంత తీక్షణంగా మాట్లాడాల్సి వచ్చింది, దానికి ఇంతగానో ఎందుకు రెస్పాన్స్ ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఇవన్నీ విషయాల మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతారు. ఇంకా సబ్జెక్టులో పోదాం. కొండా మురళి ఈ రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా ఒక జరిగిన ప్రోగ్రాంలో మాట్లాడాడు. ఆయన పేరు తీసుకోలే, కానీ ఆయన మాటలు వింటే ఆయన ఎవరిని టార్గెట్ చేసిండో ఎవరిని అన్నాడో ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మీరు కూడా వినండి, తర్వాత మాట్లాడదాం. అర్థమైంది కదా. డైరెక్ట్గా ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన కొండా మురళి గారు. వాళ్ళిద్దరు ఎవరంటే, ఒకటి కడియం శ్రీహరి, అదే ఎవరైనా గడ్డాల మిసాలు కొరుక్కుంటారు కానీ కనుబొమ్మల వరకు కొరుక్కుంటారా, ఆయన్నే కడియం శ్రీహరి అనేది ఆయన ఉద్దేశం. ఇంకొకటి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వీళ్ళిద్దరిని టార్గెట్ చేసిండు. సరే, నిజంగా కూడా జిల్లాలో ఆధిపత్య పోరు ఏంటంటే, జిల్లా మొత్తం నా చేతిలో ఉండాలి, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం నా చేతిలో ఉండాలని కొండా మురళి వాళ్ళు అనుకుంటారు కదా. ఒకప్పుడు అసలు కొండా మురళి వాళ్ళ పేరు చెప్తే అంతా ఇది అయ్యేది అక్కడ వరంగల్లో. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ ప్రాబల్యాన్ని కొంత తగ్గించగలిగినారు. కొండా మురళి వాళ్ళ ప్రాబల్యం తగ్గింది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత. అంతకుముందు వాళ్ళు ఎస్ అంటే ఎస్, నో అంటే నో వరంగల్ మొత్తం కూడా. తర్వాత కరెక్ట్ టైం కోసం చూసిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా ఆధిపత్యం చెలాయించడానికి తీవ్రమైన ప్రయత్నాలు నడుస్తున్నాయి. తక్కువలకు మంత్రి పదవి వచ్చింది ఆమెకు, మహిళా కోటాల బీసీ కోటాల మంత్రి పదవి కూడా వచ్చేసింది. ఇక మంత్రి పదవి వచ్చిన తర్వాత సాగాలి కదా, కానీ మిగతా వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు సాగనిస్తలేరు ఇంతకుముందులాగా. అంతకుముందు ఎట్లుండను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లుండేనో అట్లా చేద్దామని వీళ్ళు ప్రయత్నం చేస్తే చేయనిస్తలేరు. ఇప్పుడు పరకాల కాన్స్టిట్యున్సీ ఉంది, పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే ఆడ పదవులు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు చెప్పుకున్న వాళ్ళకి ఇచ్చుకోవాలి. కానీ పరకాలలో వీళ్ళ వర్గం ఒకటి ఉంటుంది, వీళ్ళ వర్గం వాళ్ళకు పదవులు ఇప్పించుకోవాలి, వాళ్ళ వర్గం వాళ్ళకి పదవులు ఇప్పించుకుంటారు. దీనికి రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉన్నది. ఖచ్చితంగా కొండా సురేఖ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, దీనిలో డౌట్ ఏం లేదు. కొండా మురళి కూడా మాట్లాడాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక రాహుల్ గాంధీ ఉన్నాడు, మా మిస్సెస్ మంత్రి పదవిని ఎవడు పీకలేడు అన్నాడు. అంటే వాళ్ళకి అంత ధైర్యం. చాలాసార్లు ఆమె మంత్రి పదవి పోతుందని ప్రచారం జరిగింది, కానీ పోయిందా? పోలే. అంతకుముందు మనం చూడలేదా, గాంధీ భవన్లో కాంగ్రెస్ను ఇరికిచ్చే విధంగా, కాంగ్రెస్ కార్నర్ అయ్యే విధంగా మొత్తం సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళంతా, సినిమా సమాజమే కాంగ్రెస్కు యాంటీ అయ్యే విధంగా ఆమె మాట్లాడినారు కేటీఆర్ విషయంలో. మీకు అందరు గుర్తుంటుంది, కోర్టు దాకా పోయించారు. అంత నష్టం చేసినా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. అసలు కొండా సురేఖ ఆ రోజు మాట్లాడిందే రేవంత్ రెడ్డి చెప్తేనే మాట్లాడినరు అనేది ఒక పెద్ద చర్చ, ఆయననే మాట్లాడిచ్చిండు అని. అందుకే ఆయన ఆ విషయంలో స్పందించలేదు, కొండా సురేఖతో మాట్లాడిచ్చారు, కేటీఆర్ టార్గెట్గా కామెంట్స్ చేయించారు. ఇట్లా మొత్తం వ్యవహారం వెనుక కొండా వాళ్ళ వెనుక మొత్తం కూడా రేవంత్ రెడ్డి 100% ఉన్నట్టే కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి కూడా అదే కావాలి. రేవంత్ రెడ్డికి ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండొద్దు. ఎమ్మెల్యేలు ప్రశాంతంగా ఉన్నారనుకో, వాళ్ళంతా వరంగల్లో కొంత పవర్ఫుల్ ఉంటారు. వరంగల్, హైదరాబాద్ తర్వాత వరంగల్ నెక్స్ట్ తెలంగాణలో మనకు సిటీ అంటే. వాళ్ళంతా కొంచెం ప్రశాంతంగా ఉంటే అది ఎక్కడికో దారితీస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండొద్దు, ఆడ రచ్చ రావాలి, రచ్చ లేపాలి. ఆ రచ్చ లేపే బాధ్యతనే కొండా సురేఖకు అప్పగించారు. ఆ తర్వాత కొండా సురేఖ అంటే కొండా మురళి వీళ్ళందరూ భార్యాభర్తలే కదా, కాబట్టి కొండా మురళి ఆ బాధ్యతలు తీసుకున్నాడు. అసలు ఇప్పుడు కొండా మురళికి ఏ పదవి లేదాడ, కానీ ఎంబడి పోలీసు వాళ్ళు ఒక బాడీ గార్డుల లాగా కనిపిస్తున్నారు.
నిన్న అది కూడా పెద్ద రచ్చ అయింది. సిపి ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నారు. సిపి ఆగ్రహం వ్యక్తం చేసినా, డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినా చేసేది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నంతసేపు అవసరమైతే డబల్ అవుతారు ఇంకా పోలీసులు. ఇప్పుడు 10 మంది ఉంటే 10+10 అవసరమైతే వాళ్ళకు Z++ కేటగిరీ ఇవ్వమని కూడా చెప్తారు. అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ నడుస్తుంది. ఇట్లా ఎమ్మెల్యేలు వర్సెస్ మినిస్టర్. మినిస్టర్ని దింపేది లేదు, కానీ ఎమ్మెల్యేలు మాత్రం కాదు. పార్టీ మంచి చెడ్ల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగింది. తర్వాత పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పొరవుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా ఆయన డైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నాడు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి దింపేయండి, మేము భారం మోయలేకపోతున్నామని. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో అలాంటివి జరిగే కథలు లేవు. అది వరంగల్ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు ఆ విషయాలు. ఇప్పట్లో ఏం కావు. కొండా సురేఖ మంత్రి పదవిలో ఉంటారు. ఇట్టే ఉంటుంది వ్యవహారం, ఇట్టే నడిపిస్తారు. నెక్స్ట్ ఎప్పుడో జరగబోయే ఎలక్షన్, నెక్స్ట్ ఎప్పుడో పరకాల ఆయన బిడ్డ సుస్మితా పటేల్ పోటీ చేస్తారనే విషయాన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినారంటే దీని వెనుక చాలా మసాలా ఉంది. ఏదో ఇప్పుడు ఒక రోజులో జరిగిన మసాలా, లేకపోతే ఒక ఇష్యూలో జరిగిన మసాలా కాదు ఇది. తెర వెనుక చాలా చాలా రాజకీయాలు ఉన్నాయి. దీనిలో రేవంత్ రెడ్డి 100% ఉన్నాడు. అసలు దీనిలో రేవంత్ రెడ్డి లేకుండా ఇదంతా జరగదు. రేవంత్ రెడ్డి కూడా తెలుసుకున్నాడు, సీరియస్ అయ్యాడు, ఏం లేదు. స్క్రిప్ట్ మొత్తం ఆయనదే, యాక్టింగ్ మాత్రమే కొండా సురేఖ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ చాలాసార్లు మనకు ప్రూవ్ అయింది ఆ విషయంలో. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏంది అని అంటే వీళ్ళంతా ఒరిజినల్ నాయన్ నరసింహారెడ్డి వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్. వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. కొండా సురేఖ వాళ్ళు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. వాళ్ళు ఏ అధికారం ఉంటే ఆ పార్టీకి పోయించారు. బీఆర్ఎస్ అధికారం ఉన్నట్టు బీఆర్ఎస్కి పోయినారు. అప్పుడు వాళ్ళకు 2-3 టికెట్లు అడిగితే ఇవ్వకపోతే బయటకు వచ్చారు. మధ్యలో వైసీపీ కూడా పోయినారు, అధికారం లేదు కానీ వైసీపీలో కూడా పోయించారు. ఇట్లా రకరకాల పార్టీలు మారిన వాళ్ళు కూడా. ఎనీవే వరంగల్ రాజకీయాలు చాలా ఇంట్రెస్ట్గా అయితే కనిపిస్తున్నాయి. అసలు ఎంత దూరం పోతుందంటే ఎంత దూరం కూడా పోదు. లాస్ట్కి వస్తే హైదరాబాద్ దాకా వస్తే పంచాయతీ, అంతకు మించి ఢిల్లీ దాకా కూడా పోయే పరిస్థితి లేదు. ఢిల్లీ పోయి కంప్లైంట్ చేసుకున్నా ఢిల్లీ కూడా ఏం చేయలేదు. అసలు అందరు కాంగ్రెస్ వాళ్ళంతా హైకమాండ్ తిట్టుకుంటున్నారు. ఆయన మా హైకమాండ్ ఏం చేస్తుంది, అసలు ఈడ ఏం నడుస్తుంది తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు ఇంత నిస్సహాయత ఎందుకు పార్టీకి, హైకమాండ్కి? అసలు రాక అవకాశం వస్తే మొత్తం నాశనం అయిపోతుంది. రాజేంద్ర రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, మొత్తం పార్టీ నష్టపోతుంది కదా, చూసుకోవాలి కదా. చూసుకోవడం ఏం లేదు, ఇదంతా తెలిసి ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది అనిపిస్తుంది. జరగాల్సిందంతా కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.